యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జయంతి గారు, వసంత గారు, మీ కోరిక ఇంకా చావలేదు కదండి? మీ కోరికకి నేను ప్రాణం పోస్తా. ఎలా? బుజ్జమ్మ గారు ఇప్పుడు మాలేసుకుని దీక్ష తీసుకుంటారు కదా, మీరు కూడా మాల వేసుకుంటానని చెప్పండి. 11వ రోజున మీరే ఉంటారు. ఎలాగిచ్చాను? మీ అమ్మతోడు సూపర్ గా ఇచ్చావు. అమ్మవారికి నగలు అలంకరిస్తాను. ఈలోపు కోనేట్లో స్నానం ఆచరించి దీక్షా వస్త్రాలతో రండి, మాలధారణ చేద్దాం. అలాగే పూజారి గారు. పూజారి గారు, మాలధారణ మేము చేయాలనుకుంటున్నాం, ఇదేనా చేయనిస్తారా? దాందే ఉందమ్మా, మీరు స్నానం ఆచరించి దీక్షా వస్త్రాలతో రండి. అత్తయ్య గారు రండి. నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. తల్లి, మీ వాక్కు ప్రకారమే దీక్ష చేపట్టాను, ఆశీర్వదించమ్మా. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఐషత కంఠ వికంఠి తురుండ వితుండిత శుండ గజాని పదే గజ కంఠ విధారణ చండ పరాక్రమ శుండ మృగాని పదే. బుజ్జమ్మ గారు, జయంతి, వసంత, మీరు కూడా శ్రద్ధగా వినండి. 11 రోజుల దీక్ష తెలుసు కదా, చాలా నియమనిష్టలతో దీక్ష చెయ్యాలి. ఒంటిపూట భోజనమే చెయ్యాలి. కటిక నేలపైన మాత్రమే నిద్రించాలి. పాదరక్షలు ధరించకూడదు. శాకాహారం మాత్రమే భుజించాలి. అందులోనూ ఉల్లిపాయ వాడరాదు. కోపతాపాలకి దూరంగా ఉండాలి. ఇంటికి వెళ్ళగానే అఖండ దీపం వెలిగించి కొండెక్కకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీకు చెప్తున్నాను బుజ్జమ్మ గారు, ఈ 11 రోజులు ఇవన్నీ నిష్టగా చేస్తేనే అమ్మవారి రథం లాగడానికి అర్హులవుతారు. అలాగే పూజారి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. నాన్నగారు, మీరు మొదలుపెట్టిన ఈ ఆచారాన్ని మీ ఆజ్ఞగా నేను కొనసాగిస్తున్నాను, దీవించండి. పూజారి గారు, ఇక్కడ నాన్నగారి విగ్రహం ఉండాలి కదా, ఏమైంది? అదెవరో పగలగొట్టేశారమ్మా. అదేంటి పూజారి గారు, పూరి కోసం అంత చేసిన వారిని అలా అవమానించొచ్చా? పడగొడితే ఇంకోటి చేయించాలి కదండి. ఎవరిని గుర్తించినా గుర్తించకపోయినా ఊరికి మంచి చేసిన వాళ్ళని గుర్తుంచుకోవాలండి.
విగ్రహాన్ని మళ్ళీ నిర్మించండి. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. 11వ రోజు మళ్ళీ వస్తాము. అప్పుడు వారి విగ్రహం ఇక్కడ ఉండాలి. అలాగే అమ్మా, ఉంటుంది. వస్తాం పూజారి గారు. అలాగే అమ్మా. వస్తామండి. మీ నాన్న వల్ల మా నాన్నకి పేరు రాలేదు, నీ వల్ల నాకు రాలేదు. ఇప్పుడు నీ కోడలు కూడా తయారైంది. 11వ రోజు వస్తారుగా, చెప్తా. యోయ్యా, ఆ సీన్ ఏముద్దో గాని ఈ సీన్తో మొత్తం వాళ్ళ వైపుకు తిప్పేసుకున్నారుగా. జనం మొత్తం సహకరిస్తారంట. ఆ జయంతి వసంతలది కూడా డౌటే అలానే ఉంది కదా. ఇంక పద, పొడి చేస్తామని వస్తాం, పొడిపించుకుని పోతాం. కర్మ నీ అమ్మతోడు. ఛ, పదా. బుజ్జమ్మ, ఏంటి గుర్తుగా ఉన్నారు? అమ్మవారి మాల వేసుకున్నారు చిన్ని. 11 రోజులు ఇలాగే ఉంటారు. అప్పటి వరకు ఇలానే ఉంటారా? అవునమ్మా, దీక్ష అయ్యే వరకు ఇలాగే ఉంటాను. సరే పదండి. చల్లగా చూడు తల్లి. బుజ్జి, చిన్ని, ఫ్యాన్ వేయకండమ్మా. అమ్మవారి అఖండ దీపం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం కొండెక్కకూడదు. అప్పుడే దీక్ష చేసినట్టు. అలాగే నానమ్మగారు, ఫ్యాన్ వెయ్యము. అత్తయ్య గారు, అమ్మవారి మాల వేసుకున్నారు కాబట్టి మీరు మాకు అమ్మవారితో సమానం. ఇక నుంచి మిమ్మల్ని మేము అమ్మ అని పిలుస్తాం. సరే అమ్మా, అమ్మా అనే పిలవండి. నేనే మీకు స్వయంగా భోజనం వండి వడ్డిస్తానమ్మా. బుజ్జమ్మా, ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? బావున్నారండి. ఊరు చాలా మారిపోయింది. పిల్లల్లా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. గుర్తుపట్టలేకపోయానండి. ఓహో, ఫ్రెష్ అప్ అయ్యి అమ్మకి వంట రెడీ చేస్తాను మావయ్య గారు. అవును, రాజేష్ ఏడి? రెస్టారెంట్ దగ్గర ఉన్నారు చిన్నక్క. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఏమయ్యా, ఏమన్నా అంటే అన్నానంటావు కాని వాళ్ళు పార్వతీపురం రారు, మనదే పై చెయ్యి అన్నావు. ఎక్కడా, మన చేతిలో కిందున్నాయి. వాళ్ళు మాత్రం కరెక్ట్ గా పూజ టైంకి వచ్చి పూజ చేయించారు. దీక్ష తీసుకొని మీ అక్క ఇదే పై చెయ్యింది. మీ అమ్మతోడు. ఏయ్, నాకు మాత్రం ఏం తెలుసా? అక్కడికి వాళ్ళు వస్తారని చెప్పి నేనేమన్నా కలగన్నానా? అయినా మనం ఉండగా బుజ్జమ్మక్క దీక్ష చేయలేదే. ఇలాంటి ప్రగల్భాలు పలికే మనం ఎక్కడ దాకా వచ్చాం. నీ ప్లాన్ల కన్నా ఆ అక్షరం మన మీద వేసే ప్లాన్లే పేలుతున్నాయి. హే జాను, నిజం అదే కదయ్యా. అక్షర ఛాలెంజ్ చేసి మరి మనకొచ్చిన ఆస్తిని ఒక్కొక్కటి తిరిగిపోయేలా చేయట్లేదా? ఇప్పటికే ఆ శృతి వల్ల 22 కోట్లు లాసు. మళ్ళీ అంత సంపాదించడం మన వల్ల అవుతుందా చెప్పు? ఎందుకవ్వదు? ఎలా అవుతుంది? శృతి మనకిచ్చేస్తుందన్న నమ్మకం ఉందా? అది ఇవ్వదు. జాను, శృతి ఇవ్వకపోతేనే ఆ రామారావు ఉన్నాడు కదా. రామారావు ఎలా ఇస్తాడు? వాడికి మనల్ని చూస్తేనే మొంట. మనమే తగ్గి చల్లరుద్దాం జాను. అసలు నీ ప్లాన్ ఏంటయ్యా? చెప్తాను విను. అది చేయబోయేది. అదిరిందిగా. సరే, అతన్నే వెళ్ళి అడిగి మరీ లాక్కుందాం. పద. పద.
నాన్న ఎలా ఉన్నారు? బాగున్నాను అక్షర. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఊరొచ్చారా? లేదురా, వైజాగ్ లోనే ఉన్నాను. అక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకుందామని ట్రై చేస్తున్నాను. వచ్చేసాను నాన్న. అలాగే అమ్మా. ఇంకేంటి విశేషాలు? పిన్ని సుబ్బు అందరూ బానే ఉన్నారా? మీ పిన్ని వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోకపోతే ఊరెళ్ళిందమ్మా. మీ తమ్ముడు యుఎస్ నుంచి ఈ రోజే వస్తున్నాడు. కాసేపట్లో విజయవాడలో ల్యాండ్ అవుతాడు. వాళ్ళ అమ్మేమో ఇంట్లో లేదు, వాడి ఫోన్ ఏమో కలవట్లేదు. ఆ మేనక తాళం పెట్టడం కూడా మర్చిపోయిందంట. నాకు ఫోన్ చేసి చెబుతుంది. నేనేం చేస్తాను? ఇంక వాడు వచ్చి ఫోన్ చేసినప్పుడే హోటల్లో ఉండమని చెప్పాలి. అదేంటి నాన్న, హోటల్ ఏంటి? నేను లేనా? నీకెందుకులే అమ్మా శ్రమ. శ్రమేంటి నాన్న? వాడు నా తమ్ముడు. నేను వెళ్ళి సుబ్బుని తీసుకొస్తానులే. పిన్నొచ్చే వరకు మా దగ్గరే ఉంటాడు. సరే అమ్మా, నువ్వు ఎలా అంటే అలా. వాణ్ణి పిల్లలకు బట్టలు బొమ్మలు తెమ్మన్నాను, పిల్లలకి ఇవ్వమ్మా. సరే. అయ్యో, అలా ఉంచండి, నేను తీస్తాను. అమ్మా, తమ్ముడు అమెరికా నుంచి వస్తున్నాడంట. నేను వెళ్ళి ఇంటికి తీసుకొస్తాను. అవునా? సరే. ఇండియాకి వచ్చేసాం మామ్. విజయవాడికి రాగానే కార్డ్ పంపిస్తా, ఫోన్ చేయమన్నావు. సారీ మామ్, సుబ్బుతో కలిసి రావాలని చేయలేదు. ఏంటి పొలిటీషియన్ గారు ఫోటోతో మాట్లాడుతున్నావు సుష్మిత? ఇంకా నేను నిన్ను ఎక్కువసార్లు కలవలేకపోవచ్చు, బట్ ఫోన్ చేస్తూ ఉండు. అలాగే సుష్మిత, ఈసారైనా ఎట్టి పరిస్థితుల్లో మీ మమ్మీకి మన ప్రేమ విషయం చెప్పాలి. మామ్ దగ్గర ఆ విషయం చెప్పాలంటే భయం వేస్తుంది సుబ్బు. అరే, మన స్టడీస్ కూడా అయిపోయాయి. ఈసారి తప్పదు. నువ్వు కూడా మీ మమ్మీ వాళ్ళకి చెప్పాలి. చెప్తా. భయ్యా, ఇక్కడే ఇల్లు వచ్చింది. మేము ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే, కుదిరితే చేయి. ఓకే సుబ్బు. బాయ్. బాయ్. ఇంటికి వెళ్ళి కాల్ చేయడం మర్చిపోకు, సరేనా? ఓకే సుబ్బు, బాయ్. బాయ్. తాళం తీసిందండి. అమ్మలేదా? ఫోన్ కూడా కలపట్లేదు. అక్షరకు వస్తుందేంటి? తమ్ముడు, బాగున్నావా అక్క? బాగున్నానురా. ఇప్పుడే వచ్చావా? అక్క. అమ్మా? పిన్ని లేదురా. మీ అమ్మమ్మ గారికి ఒంట్లో బాలేదని ఊరికి వెళ్లారు. నాన్న చెప్పారు. అయినా నేను నీకోసమే వచ్చాను. పద, మన ఇంటికి వెళ్దాం. పర్లేదు లెక్క. తాళం కూడా లేదంట. అయినా ఎందుకు భోజనానికి ఇబ్బంది పడుతూ ఇక్కడ రా. అది ఏరా ఆలోచిస్తున్నావు? నేను నిన్ను తమ్ముడనే అనుకుంటున్నాను. నువ్వు నన్ను అక్కగా అనుకోవట్లేదా? అదేం లేదక్క. మళ్ళీ మీరెందుకు ఇబ్బంది పడ్డమా అని. అలా ఏం లేదు. మా అత్తయ్య గారు కూడా చెప్పాను, సంతోషంగా తీసుకురమ్మని చెప్పారు. అయినా నువ్వెందుకులా అనుకుంటున్నావు? ఆ ఇల్లు నీ ఇల్లు లాంటిది, నీ అక్కిల్లది. పిన్నొచ్చే వరకు మాతో పాటే ఉందు గాని. సరే అక్క. అన్నట్టు పిల్లలకి నాన్న బొమ్మలు బట్టలు తీసుకురమ్మన్నారు. ఇవిగో. నీ చేత్తోనే ఇద్దు గాని రా. పదక్క. ఆ దయ్యం చేసిన దానికి శిక్ష పడి జైల్లో మగ్గుతుంది. ఇక దాని పెంట లేనట్టే. ఇక బ్యాలెన్స్ ఉన్న నా సినిమా మీద, నా యాక్టింగ్ మీద దృష్టి పెట్టి కోసేసుకోవాలి. అటు చూడు. రామారావు గారు. రామారావు గారు. రామారావు గారు. మీరా? ఏంటిలా వచ్చారు? ఏం చెప్పమంటారు రామారావు గారు? నేనేం చెప్పమనలేదే. అవును రామారావు గారు,
మీరెందుకు చెప్పమంటారు? ఆ శృతి దెయ్యంతో కలిసి మేము దెయ్యాలా వచ్చి మిమ్మల్ని భయపెట్టిన పాపానికి మీరు మీ చెప్పుచ్చి మమ్మల్ని కొట్టినా తప్పులేదు. మీ అమ్మ తోడు. అయ్యో తెలియక షూ వేసుకున్నానే. వామ్మో, ఏదో మాట వరుస కన్నా తెచ్చి వాయించడు కదయ్యా. నువ్వు ఊరుకోవే, రామారావు గారు మంచివారే, చీమకు కూడా హాని తలపెట్టరు. ఇక మనల్ని కొడతారా? మరే మనం చేసిన తప్పుకి సార్ క్షమించేస్తారు. ఆ తర్వాత చూద్దాంలే గాని భూపతి, మీకు సడన్ గా పాప పరిహారం చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఇక్కడికి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అది చెప్పండి. మా మనసులు ఎప్పుడూ శుద్ధమే బాబు. ఆ అశుద్ధమైన శృతి వల్లే అంతా. ఆహా, ఆ శృతియే రామారావు గారు మమ్మల్ని బాగా బెదిరించి భయపెట్టి మాకిష్టం లేకపోయినా మాతో అడ్డమైన పనులన్నీ చేయించింది. ఓ అవును రామారావు బాబు, ప్రతిదీ అయ్యో ఏంటి దుస్థితి అని తెగ బాధపడుతూనే లోపల కృంగి కృషించి పోతూనే చేసామే గాని మనస్ఫూర్తిగా కానే కాదు. మీ అమ్మ తోడు. అయ్యో నమ్మేశాడే. మనం మ్యాటర్లోకి వచ్చేద్దాం. మా పరిస్థితి ఏం బాలేదు రామారావు బాబు. దుష్టులతో సావాసం చేస్తే ఎంత నష్టం వస్తుందో యాస్టీస్గా మాకు అదే జరిగింది. అది మమ్మల్ని మొత్తంగా 30 కోట్లకి ముంచేసింది బాబు. 8 ఎక్స్ట్రా వేసింది. అంతకు ముందు క్లబ్బుల్లో హోటల్లో అటు ఇటు అయిన నష్టాలు ఎవరికిస్తావు? ప్రొసీడ్. అంత మోసం చేసింది బాబు. అయ్యో, దానివల్ల మీరు అంత నష్టపోయారా? అవును బాబు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాం రామారావు బాబు. మీ అమ్మ తోడు. అవును, ఆ శృతి బ్యానర్ కి కట్టాల్సిన 10 కోట్లు నేను జామీన్ ఉండటం వల్ల ఇప్పుడు అది నా మెడకి చుట్టుకుంది రామారావు గారు. అయ్యో, నేను కలిపానుగా, మళ్ళీ ఎందుకు కలిపావు? 10 లాభం వస్తుంది కదే. ఓకే ఓకే, ప్రొసీడ్. అయ్యయ్యో, మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుందిగా. ఇంకా మీరే మాకు దిక్కు. మీరే మా పాలిట ఆపద్బాంధవుడిగా మారి మా దీన స్థితిని ఆదుకోవాలి. అంటే నేను ఇవ్వాలా? మా దీన గాథ విన్నారుగా బాబు. వచ్చి చెప్తున్నారని విన్నా, మీ బాధకి బాధపడ్డా, అయిపోయింది. అలా అనకండి రామారావు గారు. మీరు నిండు మనసుతో ఇచ్చేసి చిన్ని ప్రాణాలు కాపాడిన ప్రాణదాత ప్రభువులవ్వండి. అబ్బబ్బబ్బబ్బా, మీకు బలిసి దానికిచ్చుకొని మీ ప్రాణాల్ని నేను నా డబ్బులిచ్చి కాపాడాలా? ఇదంతా శృతి ఆస్తేగా బాబు. ఓహో, ఆ లాజిక్ తో అడగడానికి వచ్చారా? అది కొంచెం అమ్మి మాకిస్తే అయిపోతుంది. ఇస్తారు. ఫస్ట్ ఇది దాంది కాదు, నా ఆస్తి. ఇంకోటి ఏంటంటే, ఏ ట్రస్ట్ కో రాసిస్తాను గాని పెద్దవాళ్ళకి మాత్రం అస్సలు రాసివ్వను. మిమ్మల్నే నమ్ముకొని వచ్చాం రామారావు బాబు. మా మొహాల్ని కొంచెం చూడండి. మీ మొహాలకే ఇవ్వనంటున్నాను. బాబు కొంచెం పెద్ద మనసు చేసుకో అయ్యా. ఎందుకు చేసుకోవాలి? దాంతో చేతులు కలిపింది మీరు. మీరు దానికిచ్చింది నేనెందుకు ఇస్తాను? 1 రూపాయి కూడా ఇవ్వను. ఇదేమి చివరి మాట రామారావు గారు? ఏ మాట అయినా అనుకోండి, నయా పైసా కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వడంటయ్యా. పద. ఒక్కసారి ఆలోచించండి రామారావు గారు. ఆలోచనే లేదు. అరే, ఒరిజినల్ వచ్చింది, యాక్టింగ్ పోయింది. మరి ఇవ్వనంటావా? ఇస్తావా చస్తావా? ఇవ్వను, చావను. రేయ్, కొయ్యడు అనుకుంటున్నావేమో. ఇస్తాను అని చెప్పకపోతే చస్తావు. మీ అమ్మతోడు. చస్తావు. ఇవ్వననే చెప్తా, మీ అమ్మతోడు. రేయ్, ఏంట్రా నీ పొగరు? రేయ్,
నిన్నిక్కడే చంపితే నిన్ను కాపాడేదెవర్రా? నీకు ఎవడ్రా దిక్కు? నవ్వుతావేంట్రా? ఏం చూసుకొని నీకు ఈ ధైర్యం? అక్షర గారు. అక్షర అక్షర ఎక్కడుంది? ఎక్కడుంది? హలో హలో, అటు చూడకండి, సీసీ కెమెరా చూడండి. ఇక్కడ జరిగే ప్రతిదీ అక్షర్ గారు చూస్తారు. మీరు నన్ను ఏం చేసినా మేడంకి తెలిసిపోతుంది.